వరద బాధితులకు అందించే 10,000 రూపాయల సాయానికి బ్రేక్ పడడంతో వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ సేవ కేంద్రాల వద్ద ఉదయం నుండి పడిగాపులు కాచుకుంటూ ఉంటే అర్ధాంతరంగా నిలిపివేయడం దారుణమని అన్నారు. ప్రజలతో చెలగాటం ఆడితే తెరాస ప్రభుత్వానికి త్వరలోనే గ్రేటర్ ఎన్నికలలో తగిన బుద్ధి చెబుతామని అన్నారు. ప్రతి ఒక్కరూ మీ సేవలో పోయి సబ్మిట్ చేసుకోండి. ఆధార్ కార్డు ఇస్తే కేవలం ఆధార్ కార్డు ఇస్తే మీ అకౌంట్లో బ్యాంక్ అకౌంట్లో 10,000 రూపాయలు వేస్తామని చెప్పి వాగ్దానం చేసిన ఈ కేసీఆర్ కుమారుడు మన మంత్రివర్యులు కేటీఆర్ గారు తప్పుడు వాగ్దానం చేసి ప్రజలను మభ్యపెట్టారు. తప్పుదో పట్టించారు వాళ్ళని. ఎన్నికల కోడ్ అడ్డం పెట్టుకొని 10,000 రూపాయలు ఎన్నికల కమిషన్ ఆపిందని చెప్తున్నాడు. నిన్ననేమో ఎన్నికల కమిషన్ ఏం కాదు 10,000 రూపాయలు వేయండి, 10,000 రూపాయలు వరద బాధితులు వాళ్ళకి ఇబ్బందులు కలగొద్దు, వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ నిన్న చెప్పింది. ఈరోజు ఏం చెప్పింది? ఎన్నికల కమిషనర్ వద్దంటుంది. ఎన్నికల కమిషనర్ రద్దు చేసింది. వీళ్ళకి 10,000 ఇవ్వద్దని. నేను ఒకటే అడుగుతున్నా, ఎన్నికలు ఇంకా 3 నెలలు సమయం ఉంది. కార్పొరేటర్ల సమయం ఇంకా అయిపోలే. ఫిబ్రవరి 10 వరకు కార్పొరేటర్ల సమయం ఉంది. అంత ఆగమేఘాల మీద ఈరోజు ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి నేను ఈ ముఖ్యమంత్రిని, ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఇంకొక 10 రోజులు 20 రోజులు మీరు ఏదైతే వాగ్దానం చేసిరో 10,000 మీ సేవా కేంద్రానికి వెళ్ళండి, మీ అకౌంట్లో డబ్బులు ఇస్తామని వాగ్దానం చేసిరో, ఇంకా 100 కోట్లైనా కేటాయిస్తామన్నారో, ఆ వాగ్దాన్ని పూర్తి చేసిన తర్వాత ఇంకో 10 రోజులు 15 రోజుల తర్వాత ఎందుకు ఎన్నికలకు పోలేదు? అంత ఏమి పడొచ్చింది? అంత యుద్ధ ప్రాతిపదికన ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే కేవలం పేదోన్ని మళ్ళీ మోసం చేయాలి. ఎన్నికలలో కేవలం డబ్బు, ప్రభుత్వం అఫీషియల్గా వ్యవస్థలను నాశనం చేసి ప్రజలు కట్టిన సొమ్ముని ఓట్లు కొనుక్కునే ఒక కొత్త ఒరవడి ఈ ప్రభుత్వం సృష్టించింది. పాపం అన్యాయంగా ఈరోజు పొద్దున 6 గంటల నుంచి 5 గంటల నుంచి మీ సేవా కేంద్రాలకు చంటిపీటలు వేసుకొని ఇక్కడికి వచ్చి నిలబడ్డారు. ఇక్కడికి వస్తే లైను ఇప్పటి వరకు నిలబడ్డారు. 4, 5 అవుతున్నది ఇప్పుడు. ఇప్పటి వరకు నిలబడ్డారు. వాళ్ళకు ఎంబడే షట్టర్లు మూసేసారు. మేము ప్రభుత్వం ఇవ్వద్దు అంటుందని చెప్పి. ఇంతకంటే ఘోరం అన్యాయం ఉంటే పేదోడు అంటే అల్గా దొరికింది కేసీఆర్ ప్రభుత్వానికి. ఖచ్చితంగా 100% ఎన్ని రోజులు లేవు. ఈ 5 రోజులు 6 రోజుల్లో కేసీఆర్కి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన కార్పొరేటర్ అభ్యర్థులు వస్తారు. ఖచ్చితంగా వీళ్ళకి గుణపాఠంతో చీపిరి గడ్డతో కొట్టి మరీ బస్తీలలో ఎలగొట్టే సమయం వచ్చింది. ఖచ్చితంగా వీళ్ళు దుబ్బాక పరిస్థితి, హైదరాబాద్ను దుబ్బాక పరిస్థితిలోకి తీసుకొస్తారు. మొత్తం దుబ్బాకలో ఏవైతే విజయం సాధించారో అదేవిధంగా దుబ్బాక ప్రజలు ఏదైతే బుద్ధి చెప్పారో ఇక్కడ హైదరాబాద్ నగరవాసులు, చంపాపేట గ్రామ ప్రజలు అందరూ, చంపాపేట కాలనీ వాసులు అందరూ కూడా దుబ్బాక రుచి కేసీఆర్కి ఇక్కడ రుచి చూపిస్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈరోజు పేదలందరూ ఇక్కడ ఉన్నారు. ఒక్కసారి వీళ్ళని చూడండి. పాపం అన్యాయంగా. చెప్పండి అమ్మా, చెప్పండి, ఒక్కరు చెప్పండి. బుద్ధి చెప్తారా లేదా? నేను వచ్చి చక్కెర వచ్చాడు ఆడిపోయినా 5 అవుతున్నది. ఏం చేయాలో చెప్తారు మరి. 6 కావస్తుంది. ఇంతవరకు 1 రూపాయి లేదు. మరి కాదు, ఒక మీ సేవ దగ్గర ఒక వ్యక్తి చనిపోయాడు. ఓట్లు వేయమని చెప్పి వీళ్ళని అడుగుతలేను. కేవలం కేసీఆర్ పార్టీకి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. పాపం ఇంకా వీళ్ళకి తెలియదు, అమాయకులు. వీళ్ళు అట్లనే ఇంకా రాత్రి 7 10 ఈయనే ఉంటారు. వీళ్ళకి తెలియదని చెప్పి మళ్ళీ పోలీసులు ఏడొచ్చి వీళ్ళ మీద దాడులు చేస్తారు అని చెప్పి వీళ్ళకి మోటివేట్ చేసి మళ్ళీ ఇంటికి పంపిస్తున్నా. ఇక రావమ్మా, మీరు మీ బస్సులలోకి వెళ్ళండి. రేపు కారు గుర్తుకు ఓటేయమని చెప్తారు. బుద్ధి చెప్పండి వాళ్ళకని చెప్పి వీళ్ళని పంపిస్తున్నా. వెళ్ళండి అమ్మా.